హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నా. సగ్గుబియ్యం పెద్దవి చిన్నవి కలిపి 2 times వాష్ చేసి ఫ్రెష్ వాటర్ వేసి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యం ఉడకపెట్టుకుందాం. ఇది ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొంచెం గీ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. నానబెట్టి కట్ చేసుకున్న బాదం పప్పులు ఫ్రై చేసుకుందాం. బాదం పప్పు ఫ్రై అయిపోయిందండి, పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇది కూడా నానబెట్టినానండి. నానబెట్టి కట్ చేసుకొని ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసానికి. అందుకని నేను నానబెట్టి కట్ చేసుకున్నాను. అదే గీలో కిస్మిస్ కూడా వేయించుకుందాం. ఇప్పుడు సేమియాలు కూడా ఫ్రై చేసుకుందాం. సేమియాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినాయి లేదో చూద్దామండి. మంచిగా కుక్ అయిపోయి ఇప్పుడు సేమియాలు దీంట్లో యాడ్ చేసేద్దాం. ఇవి కూడా కుక్ చేసుకోవాలి. సేమియాలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. సేమియాలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను బెల్లమే యాడ్ చేసుకున్నాను. బెల్లం ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుంది. బెల్లం యాడ్ చేస్తున్నా. మంచిగా సేమియా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఇలాచీలు వేసుకుందాం. ఒక్క 1 minute కుక్ చేసుకుందామండి. వేయించి పెట్టుకున్నాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కలిపేసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, బెల్లంతో సేమియా పాయసం చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.